సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ప్లీజ్ ఎవరైనా లైక్ చేసుకోకపోతే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చాలామంది చూస్తున్నారు కానీ చేసుకోవట్లేదు లైక్ అండ్ సబ్స్క్రైబ్. సో ఈరోజు అయితే మీకోసం ఒక పెన్సిల్ అయితే తీసుకొచ్చా, లిటరల్గా 40 రూపీస్ది. అండ్ మా చెల్లెని తీసుకొచ్చింది. సో గాయస్, నా పేరు అయితే రియా. సో నాది ఏంటిదంటే పెన్సిల్. ఓకే, పెన్సిల్ బాక్స్ చూసేద్దాం. సో ఫస్ట్ మా చెల్లిది అయితే చూద్దాం. ఫస్ట్ మా అన్నది చూద్దాం. సో సారీ. సో ఇదైతే పెన్సిల్ అనమాట, బట్ ఎక్స్ట్రా డార్క్ వస్తుంది. సో ఫస్ట్ అప్సరా పెన్సిల్ 5 మార్క్స్ ఫర్ గుడ్ హ్యాండ్ రైటింగ్. ఇది కూడా సేమ్ అప్సరా లెక్కనే ఉంటుంది, బట్ కొంచెం డిఫరెన్స్గా ఉంటుంది. ఎక్స్ట్రా డార్క్ అంట. చూసేద్దాం. క్యాంబ్లిన్ అంట. సో ఇది అయితే 1 షార్ప్నర్ బ్లూ కలర్ది వచ్చింది. చూడండి షేప్ ఎంత బాగుందో. సో నెక్స్ట్ అయితే చూసేద్దాం. సో నెక్స్ట్ ఇట్లా వైట్ ఎరేజర్స్ వస్తే నా ఫేవరెట్ ఎరేజర్స్ ఇదే. ఈ బాక్స్ అంతా క్యామ్లిన్ గురించి వచ్చింది. ఈ వైట్ ఎరేజర్స్ నాకు ఎంత ఇష్టమో. సో నెక్స్ట్ పెన్సిల్స్ దగ్గరికి వెళ్ళిపోదాం. పెన్సిల్స్ వస్తున్నాయి. ఒక పెన్సిల్ తీసి చూపించాలి. సో టోటల్గా అయితే ఇట్లా వస్తాయి పెన్సిల్స్. మీరు కొన్ని చూస్తే మాత్రం కొన్ని ఎక్కువనే వస్తాయి, వీడియో కదా. ఓకే, సో ఇదైతే పెన్సిల్ డిజైన్ బాగానే ఉంది. క్యామ్లిన్ సుప్రీం హెచ్డి సూపర్ డార్క్ చాలా బాగుంది గర్ల్స్. ఇదైతే నేను ఇంతకుముందు కూడా కొన్నాను, ఎప్పుడో 2024లో కొన్నాను, బట్ ఇది 25నా. సో అదైతే కర్సివ్ హ్యాండ్ రైటింగ్తో ఎంత బాగా రాసిందో. సో మ్యామ్ కూడా అట్లా గుడ్ స్టార్ అంటే అట్లా కర్సివ్ బాగుందని మ్యామ్ కూడా ఇచ్చింది స్టార్. సో అందుకనే ఈ మధ్య నేను ఈ పెన్సిల్నే ఫాలో అవుతున్నాను. సో ఇప్పుడు మా అన్న దగ్గరికి వెళ్ళిపోదాం. అదెంత? ఇదెంత? 50 కాదు. నేను చూడని, ఆగు, నువ్వే చెప్పు. నీకే ఇస్తా, ఒక్క నిమిషం. వరి అయిపోతుంది మా చెల్లి అయితే, నేను అక్కడ చెప్తాను. సో ఇదైతే 70 రూపీస్ అన్నమాట. సో గాయస్ ఇదైతే 70 రూపీస్. మా అన్నదైతే 40 రూపీస్. 40 రూపీస్ అయినా వెరీ చీప్ అనుకోకండి గైస్. దెబ్బకి కలర్ కాంబినేషన్ అన్నీ నచ్చుతుంది. సో మైక్ పట్టుకో నా కోసం, నేను కోసం పట్టుకో. ఒక్క నిమిషం ఆగు. ఇక్కడ పట్టుకో, ఇంకా అక్కడ పట్టుకుంటే ఇంకేం పెడతావు? ముద్దు దగ్గర పెట్టు. మూది దగ్గర హాజర్ది అయితే తెచ్చా గైస్, తెచ్చారు. మా మమ్మీ డాడీ వాళ్ళు అయితే తెచ్చారు. సో ఇదైతే లిటరల్గా 40 రూపీస్ పడింది 1 ప్యాక్. కానీ తోపు ఉంది గైస్ పెన్సిల్. లిటరల్గా నేను ఓపెన్ చేసేది చూశాను. ఇదైతే ఆటో గేర్ అంట, మీకు కనబడుతుందా? అవును, ఓకే, ఇదైతే ఆటో గేర్. అంతవరకైతే నేను చెప్పగలను. ఇది మీరు జూమ్ చేసుకోవచ్చు, యూట్యూబ్లోనే కదా ఇది జూమ్ చేసుకోవచ్చు. సో చూడండి, మరి దగ్గర పెడితే లైటింగ్ ఎక్కువ అయిపోతుంది. సో ఆటో గేర్ చూసారు కదా, 0.7 మిల్లీమీటర్ది. సో చూద్దాం లోపల. ఆల్రెడీ ఓపెన్ చేశారు. ఇదైతే సిన్స్ 1930 అంట. నాన్ స్టాప్ ఆటోమేటిక్ రైటింగ్, క్లిక్ వన్స్ అండ్ కీప్ రైటింగ్ అంట. ఏమో మనకేం తెలుసు. ఇదైతే అండ్ వాయిస్ 4లో మేడ్ అయితే చేశారు ఇది. సో ఇప్పుడైతే మీకు వినబడుతుంది అనుకుంటున్నా. సో ఇదైతే నాన్ స్టాప్ ఆటోమేటిక్ రైటింగ్ అంట, సింప్లీ పర్ఫెక్ట్ అంట. వావ్. ఫస్ట్ అయితే అవుట్ సైడ్ చూద్దాం, ఎందుకంటే నాకు ఇట్లా అవుట్ సైడ్ చూడడం అంటే ఎందుకు ఇష్టం. అదంతా మనకు తెలిసిందే. ఫ్లేర్ రైటింగ్ అంటే వామ్మో, దీనికి కన్జ్యూమర్ కేర్. ఓకే, ఇదంతా లోపలే కదా ఉంది, నేను తీసి చూపించు ఒక్క నిమిషం. అండ్ అయితే వచ్చేసింది మన పెన్సిల్. సో ఇక్కడైతే నేను మీకైతే ఒకటి చూపించాలి.
డబ్బా. సో బ్యాక్ సైడ్ కన్జ్యూమర్ కేర్ సర్వీసెస్ అయితే కూడా ఇచ్చారు. మీకు కనబడుతుందా? సో ఇంతవరకే చూపించగలుగుతాక లైట్ పడుతుంది. ఒక్క నిమిషం ఇది ఆఫ్ చేయొచ్చు రైట్? యా ఆఫ్ చేసా అండ్ ఆల్సో పడుతుంది. ఓకే ఆల్వేస్ ఆన్ వద్దులే ఆటో. సో ఇదన్నమాట ప్యాక్. అండ్ మా పెన్సిల్ అయితే మా చెల్లి కొట్టేసింది, నేను చూసా. ఎవరైనా చూసుంటే కామెంట్ చేయండి. అంటే చెప్పిన తర్వాత కాదు, చెప్పక ముందే చెప్పుంటే కామెంట్. అండ్ నా లిడ్ బాక్స్ కూడా. అండ్ మీరు అనుకోవచ్చు ఇలాంటి లిడ్ బాక్స్లు అని చెప్పేసి, లిటరల్గా నాకు ఇలాంటి రౌండ్ షేప్ది ఒకటి ఉంది. అండ్ 5 లిడ్ బాక్స్లు ఉన్నాయి. 4 అయితే క్యామ్లిన్ ఉంది, ఇంకోటి అయితే జామెట్రీ బాక్స్ నుంచి వచ్చింది. అది కూడా క్యామ్లిన్దే అనుకోండి, క్లాసిక్. సో ఒక్క నిమిషం, సారీ ఫర్ డిస్టర్బెన్స్. సో ఇదైతే పెన్సిల్ అన్నమాట. ఇదే ఇక్కడ కూడా ఆటో గేర్ 0.7mm హాజర్ది అయితే ఇచ్చారు. సో కలర్ కాంబినేషన్ అయితే నిజంగా అదిరిప్పే ఇందన్నమాట. సో ఇదైతే బ్లాక్ కలర్ కాంబినేషన్. నా క్యామ్లిన్ అయితే మా అన్నయ్య అయితే కొట్టేశాడు లిటరల్గా గైస్. అది ఇక్కడ ఉంది. మరి ప్రాంక్ అన్నా, ప్రాంక్ కూడా వీడియో చేసిన ప్లీజ్ సిస్టర్స్. సో ఇదైతే ఆటో గేర్ అనమాట, చూసారు కదా. లిడ్ ఇప్పుడు ఏ చెప్తా కొట్టాలి మా అన్నయ్యని? ఓకే అది లిడ్ ముందు నుంచి రీపోయింది, ఎక్కువ చేయకుండా లిటరల్. సో ఇదైతే టాప్ తీసేచ్చు, మళ్ళీ లిడ్ వేసేస్తున్నా బ్యాక్, మళ్ళీ టాప్ పెట్టేసా. యా ఈ టాప్ని 2 విధాలుగా తీయచ్చు. ఇది ఫస్ట్ టాప్ ఎరేజర్ కోసం, అండ్ సెకండ్ టాప్ వచ్చేసి లైక్ దిస్ లిడ్ వేయడం కోసం. ఓకే యా ఇదే 2 టాప్స్. నేను చూసి షాక్ అయిపోయా ఇప్పుడే, జస్ట్ నువ్వు చూసా. నిజం చెప్తున్నా కదా, జస్ట్ నువ్వు ఇది చూసా. సో ఓకే ఇట్స్ నాట్ గోయింగ్ బ్యాక్. ఓకే సో ఇది చూసారు కదా, ఈ టిప్ ఏదైతే ఉందో అది లోపల ప్రెస్. ఓ బ్యాక్ వచ్చేసిందా? ఓ ఓ ఈ లిడ్ వచ్చేస్తుందా? దాట్స్ ది లిటరల్గా గైస్ నేనేం చేయను చూడండి, మై హ్యాండ్స్ ఆర్ ఆల్ అప్. సో ఈ టిప్ని అయితే కిందకంట లిడ్ బయటకు వస్తుంది. నేను ఆటోమేటిక్ గేర్ అనుకుంటే ఐ థాట్ వాటో బట్ హియర్ వాటో హ్యాపెనింగ్. సో దీన్ని ఎంత లోపలికి వెళ్దామని ట్రై చేసినా కూడా అది వెళ్ళట్లేదు. నాకు చిరాకు ఇలాంటివంటే నాకు చిరాకే. సో ఇదన్నమాట కలర్ కాంబినేషన్. మీకు ఎలా అనిపించిందో మీరైతే 100% చెప్పండి. పెన్సిల్ బాగుంది తప్పాలి. నచ్చిన వాళ్ళు అయితే ప్లీజ్ కామెంట్ చేయండి. వీడియోని చాలామంది చూస్తున్నారు. ఎవడు లిటరల్గా దానికి ఒక్కదానికైతే నచ్చిందో చెప్పండి అని మా చెల్లి అయితే లిటిల్ తీసి పడేస్తుంది. ఒక అనుకే. సో లిటరల్గా ఒక వీడియోకి 20 వ్యూస్ వచ్చాయి. అదే ఎక్కువ అనుకోండి ఇప్పుడు, ఎందుకంటే నాకు ఉన్నదే 7 సబ్స్క్రైబర్స్. 20 వ్యూస్ వచ్చాయి. అండ్ 20 వ్యూస్లో నాకు వచ్చింది 2 likes అండ్ నాట్ ఈవెన్ 1 subscriber. ప్లీజ్ నాట్ ఈవెన్ 5 likes here. There are 5 likes. I don't care. No. I won't even allow for that. So అదిగా ఈరోజు వీడియో. ఈ సరే ఈ పెన్సిల్స్ గురించి, ఈ పెన్సిల్స్ బాగున్నాయా లేదా, ఈ పెన్సిల్స్ మీరు ఏ పెన్సిల్ అయితే మీరు యూజ్ చేస్తున్నారు అదైతే కన్ఫర్మ్ కామెంట్ చేయండి చూసేటోళ్ళు. సో ఎవరైతే ఈ పెన్సిల్ యూజ్ చేస్తున్నారో వాళ్ళు కామెంట్ చేయండి. అప్సరా యూజ్ చేసేటోళ్ళు లైక్ చేయండి. అండ్ నటరాజు ఇవన్నీ అప్సరా 100% చూస్తారు కాబట్టి అప్సరా వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదర్ ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి, షేర్ చేసుకోండి. మంచిగా అదర్ ఉన్న వాళ్ళు షేర్ చేసుకోండి. ఈ పెన్సిల్స్ వాడేటోళ్ళు మాత్రం కన్ఫర్మ్ మీ నేమ్ కామెంట్ చేయండి. అండ్ మీరు ఎక్కడ ఉంటారు ప్లీజ్ అది కూడా కామెంట్ చేయండి, లేకపోతే చచ్చిపోతాం. సంథింగ్ ఇస్ ఓకే, ఐ డోంట్ కేర్.
సో ఈ పెన్సిల్ గురించి మీకు ఏమనిపించిందో నాకు కన్ఫర్మ్ చెప్పండి. అండ్ ఇది ఎవడైనా యూజ్ చేస్తున్నాడు అనుకోండి, వాడి పేరు చెప్పండి, కామెంట్ చేయండి. ఈ పెన్సిల్ నచ్చిందా లేదా అని చెప్పేసి కామెంట్ చేయండి. ప్లస్ ఎవరు యూజ్ చేస్తున్నాడో వాడు కూడా కామెంట్ చేయాలి, ఓకే? అండ్ ఇంకోటి అయితే అడుగుదాం అనుకున్నా, వాట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. అది యూజ్ చేసేటోళ్ళు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది బాగుంది, నేను కొనుక్కుంటా ఫ్యూచర్లో అనేటోళ్ళు కూడా లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమో వాళ్ళ పేరెంట్స్ ఎలా చేయరేమో, ఐ డోంట్ కేర్. సో అలా ఈ వీడియో మీకు కనుక ప్లీజ్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోవడానికి మర్చిపోకండి. అండ్ చెప్పిన రూల్స్ అన్నీ ఫాలో అవ్వండి. ఇక ముందు కూడా వీడియోస్ వస్తూ ఉంటాయి. ఇప్పటికే లిటరల్గా 11 minutes అయింది వీడియో. ఇది వన్ ఆఫ్ ద షార్టెస్ట్ వీడియో అనుకుంటా. లైక్ నేను చేసిన వీడియో ఒక 30 above, ఐ డోంట్ నో, 30 above ఏదో ఉంటుంది. సో ఆ వీడియో సైజ్ అయితే 17.2 ఉందన్నమాట దీని సైజు. ఐ డోంట్ కేర్. సో వీడియో అయితే ఎండ్ అయిపోతుంది. సో ఈ పెన్సిల్ నచ్చిందంటే కూడా ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పెన్సిల్ నచ్చిందంటే కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దాట్స్ ఫర్ టుడే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.